జార్ఖండ్ రాజధాని రాంచీ ఈరోజు విద్యార్థుల నిరసనలతో అట్టుడికిపోయింది. మనం చూసాం ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనలు, ఆ తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోటి ఒక విజయం సాధించారు. సో ఆ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర స్థాయిలో కూడా యువత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం మనం చూస్తున్నాం. జార్ఖండ్లో కూడా అదే జరిగింది. జేపీఎస్సీ జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవకతవకలకి పాల్పడింది అంటూ కూడా విద్యార్థులు నిరసనలు తెలిపారు. సిజిఎల్ పరీక్షలతో పాటు మొత్తం నిర్వహించిన 16 పరీక్షల్లో అవకతవకలు జరిగాయి. దీనిపైన సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి అనేది అక్కడి యువత ప్రధానమైన డిమాండ్. దీంతో వారంతా ఏం చేశారంటే పాత అసెంబ్లీ భవనం దగ్గర నుంచి కొత్త అసెంబ్లీ భవనానికి రావాలి, అసెంబ్లీని ముట్టడించాలి అనేది వారి అజెండా. సో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఈ రోజంతా కూడా మనకి కనిపించాయి. ఎక్కడికక్కడ పోలీసులు 100 మీటర్లకి ఒక చోట బ్యారికేడ్లు, ముళ్ళ కంచెలు ఏర్పాటు చేశారు. దాంతోపాటు వాటర్ క్యానన్లు ప్రయోగించారు, లాఠీ చార్జ్ చేశారు. అయినా కూడా ఎక్కడ విద్యార్థులు వెనక్కి తగ్గలేదు. జాతీయ జెండాల్ని చేత పట్టుకుని మరీ తమ నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూసాం. అయితే జార్ఖండ్ యువత ప్రధానంగా చేస్తున్న డిమాండ్లేంటి, ఇప్పటిదాకా ఈ అంశాలపైన జార్ఖండ్ ప్రభుత్వం ఏం చేసింది, ఎందుకు ఈ స్థాయి ఉద్రిక్తత నెలకొంది ఒక్కసారి చూద్దాం. సో జార్ఖండ్ యువత ప్రధాన సమస్య ఏంటంటే జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గత కొంతకాలంగా నిర్వహిస్తున్న పరీక్షల్లో తీవ్ర అవకతవకలు చోటు చేసుకున్నాయి అనేది ప్రధాన ఆరోపణ. జేఎస్ఎస్సితో సిజిఎల్ పరీక్ష నిర్వహించారు. ఈ సిజిఎల్ పరీక్షలో అవకతవకలు జరిగాయి. అదేవిధంగా టిఎస్ఆర్ డేటా కమ్యూనికేషన్స్ అని ఒక సంస్థతోటి, ఒక అవుట్సోర్సింగ్ సంస్థ ఇది, దీంతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. సో దీంతో సంబంధం ఉన్న అన్ని పరీక్షలని క్యాన్సిల్ చేయాలి, తిరిగి నిర్వహించాలి అనేది విద్యార్థుల యొక్క ప్రధానమైన డిమాండ్. దాంతోపాటుగా వీళ్ళంతా సిబిఐ ఈడీ ఎంక్వైరీ కూడా కోరుతున్నారు. సో వీళ్ళంతా ఏమంటారంటే ఇక్కడ విద్యార్థులు ఏవైతే పరీక్షలు రాశారో ఒకటి అవకతవకలు జరిగాయి, దాంతోపాటుగా సీట్లు అమ్మేసుకున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ. ఎక్కడైతే కేంద్రంలో ఏ విధంగా అయితే జరిగిందో జార్ఖండ్ రాష్ట్రంలో కూడా అదే విధంగా జరిగింది అనేది ప్రధానంగా చెప్తున్నారు. విద్యార్థులు కోరుతున్నదే ఏకంగా 16 పరీక్షలకి సంబంధించి క్యాన్సిల్ చేయాలి, రీ ఎగ్జామినేషన్ పెట్టాలి అనేది వీళ్ళ డిమాండ్. అయితే కేవలం 3 పరీక్షలు క్యాన్సిల్ చేయడానికి మాత్రం ప్రభుత్వం ఒప్పుకుంది. ఎవరైతే ఈ డేటా సంస్థ ఉందో, డేటా లాజిస్టిక్స్ కోసం తీసుకున్నారో, ఆ డేటా అప్లోడ్ చేసే సంస్థ, దీని మొత్తాన్ని కూడా ఆ సంస్థతో సంబంధం ఉన్న పరీక్షలన్నీ కూడా వాయిదా వేయాలి అనేది యువత ప్రధాన డిమాండ్ కింద కనిపిస్తోంది. అయితే జార్ఖండ్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏం చేసింది? ఇప్పుడు వారంతా కూడా సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు. అయితే ఇప్పటికే ఇక్కడ సిఐడి ఎంక్వైరీ అనేది జరుగుతోంది. దాంతో పాటుగా ప్రభుత్వం ఏం చెప్తోందంటే ఒక రిటైర్డ్ మ్యాజిస్ట్రేట్ తోటి జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపిస్తామనేది ప్రభుత్వ వాదన కింద కనిపిస్తోంది. దానికి విద్యార్థులు ఒప్పుకోవట్లేదు. దాంతోపాటుగా సిఐడి ఇప్పటిదాకా దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? ప్రధానంగా జేపీఎస్సీకి సంబంధించిన 3 సభ్యులు ఇప్పటికే రాజీనామా సమర్పించారు. ఆ రాజీనామాల్ని ప్రభుత్వం ఆమోదించింది కూడా. సిఐడి ఇప్పటి వరకు 19 మందిని ఈ కేసుకి సంబంధించి అరెస్ట్ కూడా చేసింది. దాంతోపాటుగా బోర్డు చైర్మన్ని ప్రశ్నిస్తామని కూడా ప్రధానంగా సిఐడి చెప్తోంది. అయితే ఇది సరిపోదు, ఒక కేంద్ర దర్యాప్తు సంస్థ ఎంక్వైరీ జరపాలి, సిబిఐతో పాటు ఈడీ దర్యాప్తు మాకు కావాలి అనేది ప్రధానంగా విద్యార్థులంతా కూడా కోరుతున్నారు. అయితే ఇక్కడ మనం దేవేంద్ర మహతో చేస్తున్న దీక్ష గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ మొత్తం విద్యార్థుల నిరసన కార్యక్రమం మొత్తం కూడా ఈ దేవేంద్ర మహతో ఆధ్వర్యంలో ప్రధానంగా జరుగుతోంది. ఈరోజు అతను అంబులెన్స్లో ఈ అసెంబ్లీ ముట్టడికి రావడం, అంబులెన్స్ ఆపేయడంతో అక్కడంతా విద్యార్థులు అతన్ని భుజాలపైన మోసుకుంటూ కూడా అసెంబ్లీ వరకు తీసుకురావడం అనేది ఒక ప్రధాన విజువల్ కింద కనిపించింది. ఏవైతే ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనల సందర్భంగా కొన్ని దృశ్యాలు మనం చూసాం. విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం కానీ, వాటర్ క్యానన్స్ ప్రయోగించడం కానీ, ఇక్కడ కూడా అలాంటి దృశ్యాలు మనకి చాలా కనిపించాయి. సో పోలీసుల లాఠీలతోనే సమాధానం చెప్పాలి అని జార్ఖండ్ ప్రభుత్వం కూడా భావిస్తోందా అనేది ప్రశ్న. ఢిల్లీలో ఈ పోలీస్ లాఠీచార్జ్ తర్వాత, లేకపోతే బలప్రయోగం తర్వాత ఉద్యమం మరింత ఉధృత రూపం దాల్చింది. సో అక్కడి నుంచి జార్ఖండ్ ప్రభుత్వం ఎంతవరకు పాఠాలు నేర్చుకుంది అనే ప్రశ్న కూడా ఇక్కడ ప్రధానంగా కనిపిస్తోంది. సో జార్ఖండ్ ప్రభుత్వం చెప్తున్న సిఐడి ఎంక్వైరీ లేదంటే జ్యుడిషియల్ ఎంక్వైరీకి విద్యార్థులు ఒప్పుకోని పరిస్థితి. దీంతో పాటు ఇక పొలిటికల్గా మనం ప్రధానంగా చూసుకుంటే అక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, అక్కడ నిరసనలు మనం చూసాం. అయితే ఇక్కడ రాష్ట్ర స్థాయిలో అధికారంలో ఉన్నది జేఎంఎం ప్లస్ కాంగ్రెస్ పార్టీ. 4 పార్టీల అలయన్స్ ప్రస్తుతం జార్ఖండ్లో అధికారంలో ఉంది. జేఎంఎం
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, దాంతోపాటు సిపిఐ ఎంఎల్, ఆర్జేడీ 4 పార్టీల కూటమి జార్ఖండ్లో అధికారంలో ఉంది. జేఎంఎంకి 34 సీట్లుంటే కాంగ్రెస్కి 16 సీట్లు ప్రస్తుతం ఉన్నాయి. సో రాహుల్ గాంధీ కొంత ఇరుకున పడిన పరిస్థితి కూడా మనకి జార్ఖండ్లో కనిపిస్తోంది. 16 సీట్లతో అసెంబ్లీలో అధికారాన్ని పంచుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఉంది. అలాంటి చోట ఇలాంటి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సమాధానం ఏం చెప్తారు అనేది రాహుల్ గాంధీతో పాటు అక్కడ హేమంత్ సోరెన్ ముందున్న ప్రధానమైన ప్రశ్న. మనం ఒకవైపు చూస్తున్నాం, కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కూడా చాలామంది యువతతోటి వరుస మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటోంది. వాళ్ళ డిమాండ్లు ఏంటి, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. మనం తెలంగాణలో కూడా చూస్తున్నాం, ఇక్కడ రేవంత్ రెడ్డి వరుసగా జెన్జీతో సమావేశం అవడం కూడా మనకి ప్రధానంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న చాలా రాష్ట్రాల్లో కూడా ఇదే వాతావరణం. అటు రాహుల్ గాంధీ కూడా వరుసగా యువతతో సమావేశం అవుతూ వస్తున్నారు. సో అలాంటి టైంలో జార్ఖండ్లో జరుగుతున్న ఈ ఆందోళనలు కొంత కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. రాహుల్ గాంధీ రెస్పాన్స్ కూడా చూస్తున్నాం. అది కేంద్రమైనా రాష్ట్రమైనా ఏ ప్రభుత్వం అయినా కూడా బాధ్యత వహించాల్సిందే అనేది రాహుల్ గాంధీ ఇన్స్టాగ్రామ్లో ఒక ఇంటరాక్షన్ సందర్భంగా ఆయన చెప్పడం కూడా మనకు కనిపిస్తోంది. కానీ ఓవరాల్గా ఈ ఆందోళన మాత్రం అక్కడ జేఎంఎం ప్లస్ ఐఎన్సీ ప్రభుత్వాన్ని కొంతవరకు ఇబ్బంది పెడుతోంది అనడం మాత్రం కాదనలేని వాస్తవం. సో ఓవరాల్గా జార్ఖండ్లో జరుగుతున్న ఆందోళనలు ఎక్కడి వరకు వెళ్తాయి అనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే కేవలం కేంద్రంలో మాత్రమే కాదు, చాలా రాష్ట్రాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు వ్యవహరిస్తున్న తీరు, ఎగ్జామినేషన్ని కండక్ట్ చేస్తున్న విధానం అనేది చాలా ఇబ్బందికరంగా మారింది. ఒకటి పేపర్ లీకేజ్లు, 2 ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షలు సక్రమంగా జరగట్లేదు, 1 సీట్లు అమ్మేసుకుంటున్నారు, రిజర్వేషన్లను అడ్డు పెట్టుకుంటున్నారు. ఇవే సమస్యలు ఎక్కడైనా కూడా మనకి ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. సో దీనికి ఎంతవరకు బాధ్యత వహిస్తుంది ప్రభుత్వం అనేది చూడాలి. జార్ఖండ్లో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ. బాబులాల్ మరాండి అక్కడ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆయన ఏమంటారంటే సుదివ్య కుమార్ అక్కడ రాజీనామా చేయాలి, విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ఆయన రాజీనామా చేసి తీరాలి అనేది బాబులాల్ మరాండి డిమాండ్ కింద కనిపిస్తోంది. సో కొంత యువత పక్షాన అక్కడ బీజేపీ నిలుస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. సీఎం నివాసం ముందే బాబులాల్ మరాండి ఈరోజు నిరసన కూడా తెలిపారు. ఆ నేపథ్యంలో ఆయన్ని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లిపోయిన పరిస్థితి. మొత్తానికి ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఈ విద్యా వ్యవస్థలో సమూల మార్పు అనేది యువత కోరుకుంటోంది. ఒకటి మనం చూసాం, కెరీర్ సెంట్రిక్గా చాలా కాలం పాటు యువత నడిచిన పరిస్థితి. ఇలాంటి ఆందోళనలు లేకపోతే స్ట్రీట్ ప్రొటెస్ట్లు, వీటికి అసలు యువత ఎందుకు వస్తారు, వచ్చే అవకాశం ఉందా? ఈ జనరేషన్ మొత్తం కూడా ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు లేకపోతే సోషల్ మీడియాలో చేసే ఉద్యమాలు ఇంతవరకే మనం ప్రధానంగా చూసాం. కానీ అటు ఢిల్లీ ఆందోళనలతో పాటు వివిధ రాష్ట్రాల్లో, ఇక్కడ ఏపీలో జరుగుతున్న ఆందోళన చూస్తున్నాం, ఇప్పుడు జార్ఖండ్లో జరుగుతున్న ఆందోళన చూస్తున్నాం. యువత అంతా కూడా పెద్ద ఎత్తున బయటకు రావడం, విద్యారంగంలో సంస్కరణలు డిమాండ్ చేయడం అనేది కీలక పరిణామంగా కూడా మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. సో జార్ఖండ్ ఆందోళనలు ఎక్కడి వరకు వెళ్తాయి అనేది చూడాలి. కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని పంచుకుంటున్న రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఆందోళనలు ఎంతవరకు కాంగ్రెస్ కానీ జేఎంఎం కానీ అడ్రస్ చేస్తుంది అనేది చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.